కేవీఎస్, ఎన్వీఎస్ ఈ పేర్లు వినగానే చాలామందికి ప్రభుత్వ టీచర్ జాబ్ గుర్తొస్తుంది, కరెక్టే కదా? కాని ఆ నోటిఫికేషన్లు ఓపెన్ చేసి చూస్తే అబ్బా, ఎన్ని రూల్స్, ఎన్ని అర్హతలు అని చెప్పి చాలామంది అక్కడే ఆగిపోతుంటారు. అయితే అస్సలు టెన్షన్ పడొద్దు, ఈరోజు ఆ చిక్కుముడిని మొత్తం విప్పేద్దాం, చాలా సింపుల్గా. అవును, ఆ నోటిఫికేషన్లు చూడటానికి కాస్త పెద్దగా, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, అందులో డౌటే లేదు. కాని మనమేం చేద్దామంటే దాన్ని చాలా సింపుల్గా బ్రేక్డౌన్ చేద్దాం. ఈ సెషన్ అయ్యేసరికి ఏ పోస్ట్కి ఎవరు అర్హలు, ఏం చదివి ఉండాలి అనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పాత్రలు, ప్రైమరీ టీచర్ల గురించి తెలుసుకుందాం. కేవలం టీచింగే కాదు, నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉంటాయి కదా, వాటిని కవర్ చేద్దాం. ఇంకా చాలా ముఖ్యమైనది, ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ గురించి కూడా వివరంగా చూద్దాం. సో ఏది మిస్ అవ్వకుండా అన్ని కవర్ చేద్దాం. రైట్, ఇక మొదలుపెట్టేద్దాం. మన లిస్టులో మొదటిది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, షార్ట్గా పీజీటీ అంటాం. పేరులోనే ఉంది కదా, వీళ్ళు తమ తమ సబ్జెక్టులో మాస్టర్స్, అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఓకే, పీజీటీ పోస్ట్కి క్వాలిఫై అవ్వాలంటే ఏం కావాలి? ఇక్కడ చూడండి, చాలా సింపుల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, అది కనీసం 50% మార్కులతో. దాంతోపాటు బీఎడ్ కూడా ఉండాలి, అందులోనూ 50% మార్కులుండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే 40 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ కూడా చాలా బాగుంటుంది, లెవెల్ 8. ఇక్కడ అసలు విషయం ఏంటంటే పీజీటీ కేటగిరీలో ఎన్ని రకాల సబ్జెక్టులున్నాయో చూడండి. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి మాత్రమే కాదు, కామర్స్, ఎకానమిక్స్, చివరికి కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది. అంటే మీ స్పెషలైజేషన్ ఏదైనా సరే దాదాపుగా ఒక అవకాశమైతే ఉంటుంది. సో మొత్తమీద పీజీటీకి ఒక సింపుల్ ఫార్ములా చెప్పాలంటే ఇదే: మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, దానికి తోడుగా ఒక బీఎడ్ డిగ్రీ, ఇక 2 భాషల్లో అంటే హిందీ ఇంకా ఇంగ్లీష్లో చెప్పగల నైపుణ్యం ఉండాలి. ఈ 3 ఉంటే మీరు పీజీటీ పోస్ట్కి దాదాపుగా సెట్ అయినట్టే. సరే, పీజీటీ గురించి క్లియర్గా ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. అదే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, అంటే టీజీటీ. వీళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్కి బ్యాక్ బోన్ లాంటివాళ్లు. మరి వీళ్లకుండాల్సిన అర్హతలేంటో చూసేద్దాం. టీజీటీ విషయానికొస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. 50% మార్కులతో గ్రాడ్యుయేషన్, అంటే డిగ్రీ ఉండాలి. అలాగే బీఎడ్ కూడా 50% మార్కులతో పాస్ అవ్వాలి. అయితే ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. పీజీటీకి టీజీటీకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదే: సీటెట్ పేపర్ 2 తప్పనిసరిగా క్వాలిఫైడ్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక వయోపరిమితి వచ్చేసి 35 సంవత్సరాలు. ఇంకో విషయం, టీజీటీ పోస్టులకు అప్లై చేసేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఇక్కడే. అదే సబ్జెక్ట్ కాంబినేషన్స్. ఉదాహరణకి మీరు టీజీటీ మ్యాథ్స్కి అప్లై చెయ్యాలి అంటే డిగ్రీలో మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చదివి ఉండాలి. అలాగే సైన్స్కి, సోషల్ స్టడీస్కి కూడా స్పెసిఫిక్ కాంబినేషన్స్ ఉంటాయి. సో అప్లై చేసే ముందు నోటిఫికేషన్లో ఈ కాంబినేషన్స్ 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే టీజీటీకి ఫార్ములా ఏంటి అని అడిగితే సింపుల్: గ్రాడ్యుయేషన్, దానికి తోడు బీఎడ్, ఇక మూడవది మర్చిపోవద్దు, సిటీఈటీ పేపర్ 2. ఈ 3 కలిస్తే అదే టీజీటీకి అర్హత. దట్స్ ఇట్. సరే, ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషనల్ జర్నీ ఎక్కడైతే మొదలవుతుందో ఆ ఫౌండేషన్ వేసే ప్రైమరీ టీచర్, అంటే పీఆర్టీ రోల్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన పాత్ర. పీఆర్టీ క్వాలిఫికేషన్స్ పీజీటీ, టీజీటీలతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కావలసింది 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్, అందులో కనీసం 50% మార్కులు ఉండాలి. దాంతోపాటు డిఎల్ఎడ్ లేదా బీఎల్ఎడ్ లాంటి టీచర్ ట్రైనింగ్ డిప్లొమా ఉండాలి. ఇక సిటీఎట్ విషయానికి వస్తే ఇక్కడ పేపర్ 1 క్వాలిఫై అవ్వాలి. టీజీటీకి పేపర్ 2, పీఆర్టీకి పేపర్ 1. గుర్తుంచుకోండి, ఏజ్ లిమిట్ 30 ఏళ్లు. సో పీఆర్టీ ఫార్ములా ఏంటంటే 12వ తరగతి పాస్ అవడము, దానికి సంబంధించిన టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేయడము, ఇంకా సిటీఈటీ పేపర్ 1 క్వాలిఫై అవ్వడం. టీచింగ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వాళ్లకి ఇదొక మంచి గేట్వే అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పటివరకు మనం టీచింగ్ పోస్టుల గురించే మాట్లాడాం. కానీ ఒక స్కూల్ సిస్టమ్ రన్ అవ్వాలంటే కేవలం టీచర్లుంటే సరిపోదు కదా,
దానికి వెనక చాలా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అవే నాన్ టీచింగ్ పోస్టులు. ఇప్పుడు వాటి గురించి ఒక లుక్కేద్దాం. చూడండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, క్లర్కల్ జాబ్స్ అయినా జేఎస్ఏ, ఎస్ఎస్ఏ, స్టెనోగ్రాఫర్, ఇంకా ల్యాబ్ అటెండెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఇలా చాలా వెరైటీ ఉంది. ఈ పోస్టులన్నీ స్కూల్ సిస్టమ్కి వెన్నెముక లాంటివి. వీటి క్వాలిఫికేషన్స్ కూడా చాలా వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకి జేఎస్ఏ అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 12వ తరగతి పాస్ అయి టైపింగ్ స్కిల్ ఉంటే చాలు. ఏజ్ లిమిట్ 27 ఏళ్లు. అదే స్టెనోగ్రాఫర్ పోస్టుకైతే గ్రాడ్యుయేషన్తో పాటు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చుండాలి. ఇంకా ల్యాబ్ అటెండెంట్, ఎంటీఎస్ లాంటి పోస్టులకి 10వ తరగతి అర్హతతో కూడా అవకాశాలుంటాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, మీరు 10వ తరగతి పాస్ అయినా, 12వ తరగతి చదివినా, లేదా డిగ్రీ పూర్తి చేసినా నాన్ టీచింగ్ విభాగంలో ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్, ఇప్పటివరకు మనం క్వాలిఫికేషన్స్ చూశాం. ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం, అదే ఏజ్ రిలాక్సేషన్. ఎందుకంటే ఇది చాలామంది అభ్యర్థుల అర్హతను డిసైడ్ చేస్తుంది. సో దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం. సాధారణంగా ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే, ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్లకు 5 సంవత్సరాల సడలింపుంటుంది. ఓబీసీ వాళ్లకి 3 సంవత్సరాలు. ఇక మహిళలకి అయితే ఇది కేవలం టీచింగ్ పోస్టులకు మాత్రమే. వాళ్లకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకి వారి కేటగిరీని బట్టి 15 ఏళ్ల వరకు సడలింపుంటుంది. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. సింపుల్ ఫార్ములాలా గుర్తుపెట్టుకోండి. పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్, టీజీటీ అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ ప్లస్ సిటీఈటీ 2, పీఆర్టీ అయితే 12వ తరగతి ప్లస్ టీచర్ ట్రైనింగ్ ప్లస్ సిటీఈటీ 1. ఇక నాన్ టీచింగ్ పోస్టులకైతే 10వ తరగతి నుంచి కూడా ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. అంతే, చాలా సింపుల్ కదా. సరే, ఇప్పుడు ఏ పోస్టుకు ఏం కావాలి అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. మరి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అర్హత గురించి తెలుసుకోవడమనేది ఈ ప్రయాణంలో కేవలం మొదటి అడుగు మాత్రమే. ఇక దీని తర్వాత ప్రిపరేషన్, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా చాలా ఉంటాయి. సో మీకు ఏది సరిపోతుందో ఆలోచించుకుని మీ కెరియర్లో తర్వాతి అడుగు వేయడానికి సిద్ధమవ్వండి.